మేయర్గా మనోహర్ నాయుడు రాజీనామా చేయడంతో తర్వాత మేయర్ ఎవరన్నది ఆసక్తి రేపుతోంది. మేయర్తో డిప్యూటీ మేయర్ పదవికి కూడా టీడీపీ జనసేనలో పోటీ నెలకొంది. భాగస్వామ్యం అంటే భాగస్వామ్యమే, అది చిన్నదైనా పెద్దదైనా మీరొకటి తీసుకుంటే మాకొకటి ఇవ్వాల్సిందే అంటున్నారు ప్రస్తుతం గుంటూరు కూటమి నేతలు. మరి మేయర్, డిప్యూటీ మేయర్లుగా టీడీపీ జనసేనల నుంచి ఎవరు సీన్లోకి వస్తారు? అసలు పదవుల పంపకంలో పొత్తు ధర్మం పాటిస్తారా? గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ పదవికి మనోహర్ నాయుడు రాజీనామా చేయడంతో అక్కడి రాజకీయాలు వేడెక్కాయి. ఎవరు ఊహించని రీతిలో మేయర్ పదవికి మనోహర్ నాయుడు రాజీనామా చేయడంతో ప్రస్తుతం కూటమి నేతల్లోనూ అలజడి మొదలైంది. ఎవరికి మేయర్ పీఠం దక్కుతుంది, ఎవరికి డిప్యూటీ మేయర్ దక్కుతుందని టీడీపీ జనసేన నేతలు లెక్కలు వేసుకుంటున్నారు. తాజాగా 6 స్టాండింగ్ కమిటీ పదవులు కూటమి దక్కించుకుంది. గడిచిన మున్సిపల్ ఎన్నికల్లో మొత్తం 57 డివిజన్లకు గాను 48 మంది వైసీపీ కార్పొరేటర్లు గెలిచారు. 9 మంది టీడీపీ కార్పొరేటర్లు ఎన్నికయ్యారు. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగిన పరిణామాలతో 20 మంది కార్పొరేటర్లు టీడీపీలో చేరారు. దీంతో కూటమికి బలం చేకూరింది. ఆ క్రమంలోనే స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో స్థానాలు కైవసం చేసుకుంది. స్టాండింగ్ కమిటీ ఎన్నికలు ముగిసిన రోజు నుంచి కూటమిలో మేయర్ పదవికి సంబంధించి చర్చ కూడా మొదలైంది. వైసీపీ మేయర్ పై అవిశ్వాసం పెట్టి ఆయన్ని టీడీపీ అభ్యర్థికి మేయర్ పదవి దక్కించుకోవాలని పార్టీ పెద్దలు పావులు కదుపుతున్నారు. మేయర్ పీఠంపై పార్టీలు చాలా మంది ఆశలు పెట్టుకున్నారు. అయితే 37వ డివిజన్ కార్పొరేటర్ కోవెలమూడి రవీంద్ర అలియాస్ నాని పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. 2004 నుంచి ఆయన టీడీపీలో చురుకైన నాయకుడిగా పేరు తెచ్చుకున్నారు. పలుమార్లు ఎమ్మెల్యే టికెట్ దక్కకపోయినా ఆయన పార్టీ అభ్యర్థుల విజయానికి కృషి చేశారు. అయితే కౌన్సిల్లో టీడీపీ బలం పెరగడంతో ఆశావాహుల సంఖ్య కూడా పెరుగుతోంది. కోవెలముడి నానికి మేయర్ స్థానం కన్ఫర్మ్ చేయలేదని, తమ పేర్లు కూడా అధిష్టానం పరిశీలనలో ఉన్నాయని మిగిలిన ఆశావాహులు ప్రచారం చేసుకుంటున్నారు. ఖాళీ అయిన మేయర్ పీఠంతో పాటు డిప్యూటీ మేయర్ కూడా మారతారంటున్నారు. డిప్యూటీ మేయర్ స్థానంపై జనసేన పార్టీ కూడా దృష్టి పెట్టినట్లు కనిపిస్తోంది. మేయర్ పదవి టీడీపీకి ఇస్తే తమకు డిప్యూటీ మేయర్ అవకాశం ఇవ్వాలంటూ టీడీపీకి సంబంధించిన ముఖ్య నేతల ముందు జనసేన గుంటూరు నేతలు అప్లికేషన్ పెట్టుకున్నట్లు సమాచారం. పదవుల పంపకం సందర్భంగా సామాజిక వర్గాల అంశం చర్చకు వచ్చినట్టు తెలిసింది. ప్రస్తుతం వైసీపీ నుంచి డిప్యూటీ మేయర్ గా ఉన్న వ్యక్తి ఎస్సీ వర్గానికి చెందిన నేత కాబట్టి అదే వర్గానికి సంబంధించిన వారికి డిప్యూటీ మేయర్ పదవి ఇవ్వాలన్న అభిప్రాయం వ్యక్తమైందట. జనసేన పార్టీలో ఎస్సీ వర్గం నేతలు లేకపోవడంతో వారు అదే వర్గానికి ఇవ్వాల్సిన అవసరం ఏముందని వాదిస్తున్నారట. ఒకవేళ గనుక ఇలానే ఇవ్వాల్సి వస్తే మేయర్ గా రాజీనామా చేసిన మనోహర్ నాయుడు కాపు సామాజిక వర్గానికి చెందినవారు కాబట్టి టీడీపీ కూడా కాపు కార్పొరేటర్ కి మేయర్ పదవి కట్టబెడుతుందా అని జనసేన నేతలు లాజిక్ లేవనెత్తుతున్నారంట. ఆ లాజిక్ తో టీడీపీ నేతలు షాక్ అవుతున్నారంట. తాము అడిగిన దాంట్లో తప్పేమీ లేదని, కూటమిలో భాగంగా తాము కూడా కార్పొరేషన్లో భాగస్వామ్యులు కావాలి కాబట్టి డిప్యూటీ మేయర్ పదవి అడుగుతున్నామని, కుల సమీకరణాలతో సంబంధం లేకుండా దాన్ని తమకు కట్టబెట్టాలని జన సైనికులు తెగేసి చెప్తున్నారంట. ఆ క్రమంలో సదరు టీడీపీ ముఖ్య నేతలు ప్రస్తుతానికి మేయర్ పదవికి సంబంధించి అంశం కొలిక్కి రాగానే డిప్యూటీ మేయర్ పైన ఆలోచన చేద్దామని జనసేన నేతలకి సర్ది చెప్పినట్టు తెలుస్తోంది. మరి చూడాలి ఈ పదవుల పంపకం ఎలా ముగుస్తుందో. For more videos like this, subscribe Big TV channel.